హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు రీసెంట్గా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో బిగ్ బిలియన్ డేస్ అలాగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సెప్టెంబర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో సెప్టెంబర్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉందంటే ఫస్ట్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్. ఈ సేల్స్ సెప్టెంబర్ 13 to 15 ఆ లోపల ఉండొచ్చు. ఈ సేల్స్ ఇండియన్ బిగ్గెస్ట్ సేల్స్ అని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అలాగే మొబైల్ గ్యాడ్జెట్స్, మొబైల్స్ మొత్తం 18% డిస్కౌంట్ తో రాబోతున్నాయి. ఈ డీల్స్ అస్సలు మిస్ కావద్దు. మొబైల్స్ కొనాలనుకున్న వారు ఒక 10 days వెయిట్ చేయండి. బిగ్ బిలియన్ డేస్ కానీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ కానీ ఒక 10% డిస్కౌంట్తో మనకి మంచి మొబైల్స్ అనేది ఫ్లాగ్షిప్ మొబైల్స్ అనేది తీసుకోవచ్చు. సో అలాగే చూసుకుంటే iPhone 6 వచ్చేసరికి చాలా తక్కువ రేట్లో వస్తుందని చెప్పి రూమర్స్ ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సెప్టెంబర్ 9th ఐఫోన్ 17 సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. 4 వేరియంట్స్ తీసుకొని రాబోతున్నారు. iPhone 17, iPhone 17 ఎయిర్, iPhone 17 Pro అలాగే Pro Plus. ఇందులో కొత్త మోడల్ వచ్చేసరికి iPhone 17 ఎయిర్. ఈ మొబైల్ చాలా స్లిమ్గా ఉంటుంది, చాలా థిక్నెస్, చాలా స్మూత్గా ఉంటుంది, చాలా స్లిమ్ ఫోన్ అన్నమాట. బ్యాటరీ పరంగా చూసుకుంటే 2900 mAh బ్యాటరీనే ఇచ్చాను. సో ఈ రూమర్స్ మాత్రమే. iPhone 16కి iPhone 17కి మేజర్గా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయంటే డిజైన్ పరంగా చేంజ్ అయింది. అలానే ప్రింట్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ ఉంది, ఇప్పుడు 24 మెగాపిక్సెల్కి అయితే అప్డేట్ చేస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఏఐ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఏఐ వీడియోస్ కానీ, ఏఐ ఆడియోస్ కానీ, అలాగే మొబైల్లో ఏఐ ఫీచర్ కానీ, ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ కానీ, ఇప్పుడు ఏఐ బాట్స్, రోబోట్స్ కూడా ఏఐతోనే సమానం కాబట్టి చైనాలో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది ఏఐ గురించి. రీసెంట్ గా వాళ్ళైతే ఒక రోబోట్ అయితే తయారు చేశారు. ఇలాంటివి కాదు. ఇప్పుడు మనుషులు ఎవరు పిల్లలు కావాల్సిన అవసరం లేదు. రోబోట్ ని అయితే రెడీ చేశారు. అందులో ఫీమేల్ కు ఉన్నటువంటి గర్భసంచిని అయితే ఒకటి క్రియేట్ చేశారు. బేబీకి కావాల్సినటువంటి టెంపరేచర్ కానివ్వండి, 9 months వరకు, ఇప్పుడు ఒక ఉమెన్ వచ్చేసరికి 9 months వరకు బేబీకి ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో అలాంటి ఫీచర్స్ అనేది రోబోట్ అయితే ఇన్స్టాల్ చేశారు. మేల్ స్పెర్మ్ తీసుకొని ఉమెన్స్ యొక్క ఎగ్స్ ని తీసుకొని అందులో అయితే ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత 9 months వరకు పెంచి దాని తర్వాత మనకి బిడ్డలు అయితే చేతిలో పెడుతుంది. సో ఏం టెక్నాలజీ ఇది నాకు అర్థం కలిగింది. దీని గురించి మీ అభిప్రాయం అంటే కామెంట్ అవుతుంది. ఏఐ ఫ్యూచర్లో కూడా ఏఐ మొత్తం అంతా ఏఐ ఉంటే మనుషుల అవసరం అనేది లేకుండా పోతుంది అని ఈ టెక్నాలజీని కొద్దిగా తగ్గిస్తే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో ఒక అప్డేట్ అనేది చేశారు. ఇది ఏమంటే లింక్ అనే ఆప్షన్ తీసుకొని వచ్చారు. ఈ లింక్ అంటే ఏం లేదు, యూట్యూబ్లో మనకి రిలేటెడ్ వీడియో ఎలా ఉందో అలా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో లింక్ అనేది తీసుకొచ్చారు. వీడియోలో 3 dotsలోకి వెళ్ళి అక్కడ లింక్ అని కనిపిస్తూ ఉంటుంది. ఆ లింక్ని అయితే ఓపెన్ చేసి దాని రిలేటెడ్ వీడియో అయితే అక్కడ ప్లేస్ చేసేయచ్చు. లేదా వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు కూడా లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లింక్ని అయితే క్లిక్ చేసి అక్కడ రిలేటెడ్ వీడియో కూడా మనం అక్కడ ట్యాగ్ చేసి వీడియో అయితే పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్గా కంటెంట్ క్రియేటర్స్ అయితే యూస్ఫుల్. వాళ్ళు part 1, part 2, part 3 అలా తీస్తూ ఉంటారు కదా. సో ఆ పార్ట్ మిస్ కాకుండా ఉండడానికి కింద అయితే రిలేటెడ్ వీడియోగా part 1 అయితే అక్కడ ప్లే చేయొచ్చు. యూట్యూబ్లో రిలేటెడ్ వీడియో ఎలా ఉందో ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే